अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము వేదాంత దర్శనంలో ప్రథమ పాదం మనం చెప్పుకుంటున్నాము. ఆ ప్రథమ పాదంలో కూడా నిన్న మనము 14వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. మనకు ప్రకరణం ఏం నడుస్తుందంటే, పరమాత్మకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అనేక నామాలు ఉన్నాయి. ఆ అనేక నామాలలో పరమాత్మ యొక్క ఒక నామాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాము. పరమాత్మను అనేక రకాలుగా పిలుస్తూ మరి మనలో చూస్తున్నాం. ఇక్కడ మనకు ఉపనిషత్తులలో ఏ రకంగా ఆ పరమాత్మను వర్ణించబడింది, పరమాత్మ యొక్క భిన్న నామాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణం ఎలా చెప్పబడింది, ఆ విషయంలో ఒక మొట్టమొదటి నామం ఏం తీసుకున్నామంటే ఆనందమయో అభ్యాసాత్ అనే సూత్రంలో ఆనందమయో కోశ అని చెప్పి ఆ పరమాత్మకి ఒక పేరు మనం ప్రస్తావించుకున్నాం. పేరు అలాగా తీసుకోబడింది ఉపనిషత్తులలో. ఆధ్యాత్మిక ధర్మ గ్రంథాల్లో ఆ పరమాత్మకు ఒక ఆ వాచకం, నామవాచకం ఏంటంటే ఆనందమయో కోశ అని కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకు ఉపలబ్ధమవుతుంది. కాబట్టి ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు, ఆనందమయ అంటూ యుక్తమై ఉన్నాడు. అంటే ఆనందమయ కోశ అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం. ప్రాణమయ కోశ, అన్నమయ కోశ, విజ్ఞానమయ కోశ, మనోమయ కోశ అని చెప్పి లాస్ట్ లో ఆనందమయ కోశ అని చెప్పి, అలాగా ఆ పదమే అన్ని కోశాలు మనం చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అంతిమంలో ఆనందమయ కోశ అని చెప్పి ఆ పరమాత్మ యొక్క వాచకాన్ని మనం చెప్పుకున్నాం అనమాట. ఆ ఆనందమయ కోశం ఎక్కడ ఉందంటే అభ్యాసాత్. ఎక్కడ అభ్యాసం చేసుకోవాలి అంటే ఆ ఆత్మన అభ్యసనాత్, ఆత్మని అభ్యసనాత్, నీ ఆత్మలోనే అభ్యాసం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆ ఆత్మలోని అంతర్దృష్టిలో మనము ప్రయత్నం చేసినట్లయితే తారతమ్య క్రమ రూపంలో ఆ పరమాత్మ యొక్క అనుభూతి, పరమాత్మ యొక్క కోశం ఏంటి అనేది, పరమాత్మ యొక్క తత్వం అనేది ఏంటి, పరమాత్మ యొక్క ఆనందం ఏంటి అనేది మన అనుభూతిని పొందగలుగుతామని చెప్పి ఈ రకంగా ఆత్మలో అభ్యాసం చేయాలనే విషయాన్ని అంతర్ హృదయంలో మన దృష్టిని మళ్లించి ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందాలని చెప్పి ఈ మంత్రంలో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పూర్వపక్షి వికార శబ్దాత్ న ఇది చేత్, కానీ ఇక్కడ ఆనందమయ శబ్దం ఏదైతే ఉందో ఆనందమయ అనే శబ్దంలో మయ శబ్దం వికారార్థంలో వచ్చింది. కాబట్టి ఇది మయ శబ్దం వికారార్థంలో ఉంది కాబట్టి ఆనంద శబ్దానికి ప్రకృతి అని అర్థం తీసుకోవాలి. ఆనంద శబ్దానికి పరమాత్మ అని అర్థం తీసుకోకూడదు అని చెప్పి పూర్వపక్షి దాన్ని ఖండించాడనమాట. ఆనందమయ శబ్దం అనేది, ఆనంద శబ్దం ప్రకృతి వాచకము, ఇది పరమాత్మ వాచకం కాదు, బ్రహ్మ వాచకం కాదు. ఎందుకంటే అందులో మయ శబ్దం కనిపిస్తుంది, అది వికారార్థంలో మహర్షి పాణి యొక్క సూత్రం మనకు ప్రస్తావిస్తుంది అని చెప్పి ఈ రకంగా పూర్వపక్షి ఖండించాడు. అందుకే వికార శబ్దాత్ న ఇది చేది, ఇది వికార శబ్దము. ఆనందమయ అంటే ఆనందం యొక్క వికారం, అంటే ఇక్కడ ఆనందం యొక్క వికారం, ఆనందం అనేది పరమాత్మ వికారం ఎప్పుడూ కాదు. కాబట్టి ఇది ఆనంద శబ్దం పరమాత్మ ఆనంద శబ్దం ఇది ప్రకృతి వాచకము, జగత్ యొక్క వాచకము. కాబట్టి జగత్ యొక్క వికారం అలా అర్థం వస్తుంది అని చెప్పి పూర్వపక్షి వికార శబ్దం అర్థం ఉంది కాబట్టి ఇది ప్రకృతి వాచకం తీసుకోవాలని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాలి. అందుకే వికార శబ్దాత్ నా ఇది చేత్, దానికి సమాధానం వెంటనే నా యుక్తి సగం కాదు, ఈ వికార శబ్దం కాదు. ఇక్కడ ఆనందమయ శబ్దంలో ఉండే మయ శబ్దం ఏదైతే కనిపిస్తుందో, ఆ మయ అనే ప్రత్యయం ఏదైతే కనిపిస్తుందో అది వికారార్థంలో కాదు, అది ప్రాచుర్యార్థంలో ఉంది. అది మహర్షి పాణి యొక్క సూత్రం ద్వారానే మనకు తెలుస్తుంది. ఇంకొక ప్రకరణాన్ని బట్టి తీసుకున్నట్లయితే
ఇక్కడ మయ అనే ప్రత్యయము ప్రాచుర్యార్థంలో ఉంది. ఆ ప్రాచుర్యం అంటే అత్యధికంగా ఉంది. ఏమి అత్యధికంగా ఉందంటే ఆ పరమాత్మ యొక్క ఆనందం అత్యధికంగా ఉంది, అతిశయంగా ఉంది, నిరతిశయంగా ఉంది అని చెప్పి ప్రాచుర్యార్థం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ నువ్వు చెప్పింది యుక్తి సంగతి కాదు, వికారార్థం కాదు, ఇది ప్రాచుర్యార్థంలో ఉంది అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పాడు సిద్ధాంతి. అదే సూత్రంలోనే పూర్వపక్ష యొక్క ఆక్షేపానికి సమాధానం కూడా అక్కడే ప్రస్తావించామట. అందుకే వికార శబ్దాత్న ఇతి చేత్, ఇది వికార శబ్దంతో యుక్తమైంది, అందుకే ఇది బ్రహ్మవాచకం కాదు, ఇది ప్రకృతి వాచకం అంటే నా యుక్తి సంగతి కాదు. ఎందుకంటే ఇక్కడ ఆనందమయ శబ్దము ప్రాచుర్యార్థంలో ఉందని చెప్పి ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇంతవరకు మనం విషయం చెప్పుకున్నాము. ఇక్కడ ఆనందమయ శబ్దము, ఆనందమయ కోశం అనేది ఇది బ్రహ్మవాచకమే, బ్రహ్మ యొక్క నామమే, బ్రహ్మ యొక్క వాచకమే అని చెప్పడంలో ఇంకొక కారణం చెప్తున్నా అనమాట. ఇంకో కారణం ఏంటది? తద్ హేతు వ్యపదేశాచ, ఇది కూడా చెప్పుకున్నాం. తద్ హేతు, తత్ అంటే నువ్వు ఏం చెప్పావు, ఇక్కడ ఆనందమయ శబ్దం అనేది బ్రహ్మవాచకం, ఇది బ్రహ్మవాచకం అని చెప్పుకున్నాము, ఇది ప్రకృతి వాచకం కాదని చెప్పి అక్కడ ప్రస్తావించుకున్నాం. అదే విషయాన్ని అలా ఏది చెప్పామో దానికి ఒక కారణం ఉంది. ఇది ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకమే, అందులో మయ శబ్దము ప్రాచుర్యార్థంలో ఉంది, వికారార్థం లేదు అని చెప్పడంలో మనకు తద్ హేతు వ్యపదేశాచ, దానికి అలా చెప్పడానికి కూడా కారణం ఉంది. ఏ కారణం ఉంది అంటే ఇక్కడ మనకు ఏష ఏవ ఆనందయతి అని చెప్పి తైత్తిరీయ ఉపనిషత్తులో మంత్రాంశం మనం చెప్పుకున్నాం. తైత్తిరీయ ఉపనిషత్తులో మనకి ఏం చెప్పబడిందంటే, ఋషి ఏం చెప్పారంటే ఏష ఏవ హి ఆనందయతి అంటే ఆనందం ఇచ్చేవాడు, ఆనందింపజేసేవాడు ఆ పరమాత్మే అని ఇక్కడ మనకు తైత్తిరీయ ఉపనిషత్తులో ప్రమాణంగా చెప్పబడింది అనమాట. ఎందుకంటే ఆ ఆనంద గుణము, ఆనందాన్ని ఇచ్చేటువంటి గుణము, ఆనందం ప్రాచుర్యం ఎక్కడ ఉంటుంది, ఎవరిలో ఉంటుంది అంటే ఎవరిలో ఉంటుందో అతడే ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు అనమాట. అంటే ఆ పరమాత్మలో అత్యధిక ఆనందం ఉంది కాబట్టి పరమాత్మే అందరికీ ఆనందాన్ని ఇస్తున్నాడు. అందుకే ఆనందయతి, ఆ పరమాత్మ అందరికీ ఆనందాన్ని అందజేస్తున్నాడు. ఆనంద ప్రదహ అని చెప్పుకున్నాం. అందుకే ఆనందం ప్రతిష్టంగా అందరికి అందజేసేటువంటి వాడు, సమస్త జీవులకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. కాబట్టి మనకు ఈ హేతు కూడా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మయ శబ్దం అనేది వికారార్థం కాదు, ఇది ప్రాచుర్యార్థమే. అందుకే బ్రహ్మవాచకమే తీసుకోవాలి, పరమాత్మ వాచకమే తీసుకోవాలని చెప్పి ఇక్కడ హేతు కూడా ప్రస్తావించదు. కాబట్టి మనకు ఇది ఆనందమయ శబ్దం అనేది బ్రహ్మవాచకం, ప్రకృతి వాచకం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. ఇంతవరకు మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇదే విషయాన్ని ఇంకా కారణం కూడా చూపిస్తున్నామట. అంటే ఆనందమయో కోశ అనేది పరమాత్మ యొక్క వాచకమే, ఇది బ్రహ్మ యొక్క పేరే, బ్రహ్మ యొక్క వాచకమే అని చెప్పడంలో ఇంకొక కారణాన్ని ప్రమాణ రూపంగా ప్రమాణంగా ప్రస్తావిస్తున్నామట. ఏంటంటే అది చూడండి, కింద 15వ సూత్రం వచ్చేసి మహర్షి వేదవ్యాసిక ఇంకొక ప్రమాణం ద్వారా కూడా పుష్టి చేస్తున్నాడు మహర్షి వేదవ్యాస్. ఏం చేస్తున్నా అంటే ఇది ఆనందమయ కోశ అనేది ఇది బ్రహ్మ వాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదు అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఏంటి ఆ సూత్రం అంటే మాంత్రవర్ణికం ఏవ చ గీయతే, మాంత్రవర్ణికం ఏవ చ గీయతే. ఇక చ శబ్దం ఇంకా కూడా కారణం ఉంది, ఇంకా కూడా అనేక ప్రమాణాలు ఉన్నాయి, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఈ ఆనందమయ కోశ అనేది బ్రహ్మ వాచకమే, ఇది పరమాత్మ వాచకమే అని చెప్పడంలో అనేక కారణాలు, అనేక ప్రమాణాలు ఉన్నాయి. అందులో ఇంకొక ప్రమాణం ఏమిటంటే, ఇంకోటి ఏంటంటే మాంత్రవర్ణికం ఏవ గీయతే. మాంత్రవర్ణికం అంటే ఏమిటి అనేది కింద మనకు ఓపెన్ చేసి చెప్పారు చూడండి. చ అంటే అథ చ అంటే ఇంకా కూడా ప్రమాణం ఉంది. ఏ ప్రమాణము అంటే, ఎందుకు ప్రమాణం అంటే ఇది ఆనందమయ శబ్దం బ్రహ్మ వాచకమే, పరమాత్మ వాచకం అని చెప్పడంలో ఇది ఒక్కొక్క ప్రమాణం అంట. ఏంటంటే అతచ అన్యదపి కారణం, వేరే కారణం కూడా ఆనందమయస్య కోశస్య బ్రహ్మవాచకత్వే. ఆనందమయ కోశం అని చెప్పిన ఆనందమయ కోశం బ్రహ్మవాచకం అని చెప్పడంలో ఇంకొక అన్యదపి కారణం అస్తి. అన్యద్ అపి ఇక్కడ ప్రమాణం ప్రస్తూయతే అంటే ప్రస్తావిస్తుంది అన్నమాట. కిం తత్ ఏమిటది ఆ ప్రమాణం అంటే ఉచ్యతే, దానికి ప్రస్తావిస్తున్నారు. దానికి సూత్రంలో మంత్రం మనకి ఏదైతే కనిపిస్తుందో అది కింద ఇచ్చారు. మాంత్రవర్ణికం ఏవ గీయతే, మాంత్రవర్ణికం అంటే ఏమిటి అది కింద ఓపెన్ చేసి చెప్పారు. ఇక్కడ మంత్రస్య వర్ణో అంటే మంత్రవర్ణనం, మంత్రస్య వర్ణం దాని ఇప్పుడు వర్ణనం అంటే మంత్రం యొక్క వర్ణనం.
ఏంటి సూత్రంలో మంత్ర శబ్దం కదా, మంత్రం అంటే ఇక్కడ వేదం అని తాత్పర్యం. మంత్రం అంటే వేదం అని తాత్పర్యం. మంత్ర వర్ణన, ఆ మంత్రస్య వర్ణం అంటే వర్ణనం. దాన్ని ఓపెన్ చేసి మంత్ర వర్ణ అంటే మంత్రం యొక్క వర్ణనం, అంటే మంత్రం యొక్క వివేచనం, మంత్రం యొక్క విచారణ, దాన్ని చెప్పాడు. మంత్ర వర్ణ అంటే తత్ సంబంధం, అంటే మంత్రానికి సంబంధించి ఏదైతే ఉందో, మంత్రానికి సంబంధించిన విషయ ప్రతిపాదన ఏదైతే ఉందో అది తీసుకోవాలి. మంత్ర వర్ణ అంటే తత్ సంబంధం, అంటే మంత్రానికి సంబంధించిన ఏదైతే విషయం ఉందో, ఏదైతే అర్థం ఉందో, ఏదైతే భావం ఉందో అది తీసుకోవాలి. దాన్ని ఇంకో రకం చెప్పాడు. తత్ర భవం అంటే ఆ మంత్రంలో ఉన్నది, ఆ మంత్రంలో ప్రతిపాదించబడినది, ఆ మంత్రంలో ఏదైతే వ్యక్తం చేయబడిందో భావాన్ని, అర్థాన్ని అది తీసుకోవాలి. అందుకే తత్సంబంధం లేదా తత్ర భవం, ఆ మంత్రంలో ఉన్నది, మంత్రానికి సంబంధించి లేదా మంత్రంలో ఏ అర్థమైతే ఉందో, ఏ రహస్యం అయితే ఉందో, ఏ విచారణ అయితే ఉందో, ఏ సంకేతం అయితే ఉందో అది ఇక్కడ తీసుకోవాలి. దాన్నే మాంత్రవర్ణికం అంటాము. దాన్ని ఏమంటాము? మాంత్ర అంటే మంత్రంలో చెప్పబడిందని మాంత్రవర్ణికం అంటాం. మంత్రంలో ఉన్నది మాంత్రవర్ణికం అంటాం. దాన్ని ఇంకొక రకం చెప్పాడు. మాంత్రవర్ణికం అంటే మంత్రవర్ణానురూపం, అంటే మంత్రవర్ణానికి అనుగుణంగా ఉన్నది ఏదైతే ఉందో మంత్రవర్ణానురూపం, దాన్నే ఇంకొక రకం చెప్పారు మంత్రానురూప ప్రతిపాద్యం. ఆ మంత్రానికి అనుగుణంగా ఏదైతే ప్రతిపాదించబడిందో, ఏ విషయం ప్రతిపాదించబడిందో, ఏ అర్థం ప్రతిపాదించబడిందో అది ఇక్కడ తీసుకోవాలి. దాన్ని మాంత్రవర్ణికం అంటాము. మంత్రంలో ప్రతిపాదించబడిన విషయం ఏదైతే ఉందో, మంత్రానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ప్రకరణానుగుణంగా అదే మాంత్రవర్ణికం, అదే మంత్రానురూపం ప్రతిపాద్య విషయం ఇక్కడ మనం తీసుకోవాలి. అది ఆ విషయంలో కూడా మనకు ప్రస్తావించబడింది, అది కూడా చెప్తున్నాడ. అంటే మంత్రాలు కూడా మనకు వేదం కూడా చెప్తుంది. ఆనందమయో కోశ అనేది ఇది బ్రహ్మవాచకమే, పరమాత్మ వాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదు. మాంత్రవర్ణికం ఏవ గీయతే, గీయతే చెప్పబడుతుంది, ప్రస్తావించబడుతుంది అన్నమాట, ప్రతిపాదించబడుతుందని చెప్పి అర్థం తీసుకోవాలి గీయతే శబ్దానికి. అది కింద ఇచ్చారు చూడండి మనకు. మంత్రానురూపం ప్రతిపాద్యం వా, మంత్రానురూపంగా అది ప్రతిపాదించబడుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. అందుకే మంత్రానురూపం లేదా మంత్రానురూప ప్రతిపాద్యం వా అలాగా ప్రతిపాదించబడుతుంది. అందుకే తథాహి తత్ ఖలు గీయతే నిగద్యతే. తథాహి గీయతే శబ్దం ఉంది కదా, అది తీసుకొని చెప్తున్నాడు. తథాహి అలాగనే, తత్ ఖలు నిశ్చయంగా, గీయతే, గీయతే అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు, నిగద్యతే అలాగా నిశ్చయంగా ప్రతిపాదించబడుతుంది. మంత్రంలో ఉన్న విషయాన్ని ప్రతిపాదించబడుతుంది, మంత్రార్థానుగుణంగా ప్రతిపాదించబడుతుంది. మంత్రంలో ప్రకరణానుగుణంగా ఏది చెప్పబడిందో ఆ మాంత్రవర్ణికం కూడా మనకు ప్రతిపాదిస్తుంది, అది చెప్తుంది, నిగద్యత చెప్తుంది, పారబడుతుంది అని చెప్పి ఈ రకంగా మనకు దీని యొక్క అర్థం మనం సూత్రార్థం మనం చెప్పుకున్నాం అనమాట. కాబట్టి మంత్రవర్ణికం అంటే మంత్రంలో ప్రతిపాదించే విషయం కూడా మనకు ప్రతిపాదిస్తుంది, బోధిస్తుంది. ఏమిటంటే ఇక్కడ ఆనందమయో కోశ అనేది బ్రహ్మవాచకమే. వేదంలో కూడా అనేక మంత్రాలు అలా ఉన్నాయి, ఇది బ్రహ్మవాచకమే రూపంలో ప్రస్తావించబడింది. ఎందుకంటే పరమాత్మకు అనేక నామాలు సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి అనేక రకాలుగా సంబోధిస్తాం. అక్కడ ఆనందమయ కోశ అనేది బ్రహ్మవాచకమేది, ప్రకృతి వాచకం కాదని చెప్పి స్పష్టంగా సూత్రార్థం ప్రకారం మనకు స్పష్టమవుతుంది అన్నమాట. అదే విషయం చెప్పి ఇక్కడ సూత్రంలో మంత్రే యథ, ఇక్కడ మంత్రంలో చెప్పబడింది, సూత్రంలో మంత్ర శబ్దం కదా, మంత్రే మంత్రంలో ఇక్కడే కాకుండా వేద మంత్రాలు ఎక్కడైతే చెప్పబడ్డాయో మంత్రే యథ ఏం చెప్పబడిందంటే అది ప్రామాణికంగా ఇంకొక ఉదాహరణ ప్రస్తావించబడుతుంది. మంత్రే యథ వేణస్తత్ పశ్యన్ నిహితం గుహాసత్ యత్ర విశ్వం భవత్యేక నీడం తస్మిన్ ఇదం సంచ విచైతి సర్వం స ఓతః ప్రోతశ్చ విభుః ప్రజాసు. విభుః ప్రజాసు ఇక్కడ మనకు ఏం చెప్పబడిందంటే మంత్రాలు యజుర్వేదం యొక్క మంత్రం 32వ అధ్యాయంలో 8వ మంత్రం అనమాట. ఇక్కడ వేణ తత్ పశ్యన్, వేణ అంటే ఇక్కడ విద్వాంసుడు, సాధకుడు, మహాన్ వ్యక్తి ఎవరైతే ఉన్నా అక్కడ తీసుకోవాలి, విశిష్టమైన వ్యక్తి జ్ఞానాత్మ ఎవరైతే ఉన్నా వాళ్ళని తీసుకోవాలి. విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో వేణ తత్ పశ్యన్, తత్ అంటే ఆ బ్రహ్మను చూస్తూ, తత్ పశ్యన్ ఎక్కడ చూస్తున్నాడు, నిహితం గుహాయాం, ఇక్కడ నిహితం గుహాయం అని గుహాసద్ శబ్దం చెప్తుందో చెప్పామంట. నిహితం గుహాసద్ అంటే హృదయ గుహాలో ప్రవేశించి ఉన్నటువంటి ఆ పరమాత్మను చూస్తూ, హృదయ మందిరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చూస్తూ, హృదయాకాశంలో హృదయ గుహంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చూస్తూ, అందుకే చెప్పారు ఇక్కడ వేణ అంటే ఆ విద్వాంసుడు తత్ పశ్యన్ ఎక్కడ చూస్తున్నా అంటే నిహితం గుహాసద్, గుహంలో ఉన్నటువంటి గుహాశయంలో ఉన్నటువంటి అంటే హృదయాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను చూస్తూ అక్కడ ప్రార్థిస్తున్నామట. ఏ రకంగా చింతన చేస్తున్నట్టే ఎత్ర విశ్వం భవత్యేక నిడం, ఎక్కడైతే ఆ పరమాత్మలో హృదయాకాశంలో ఉన్న పరమాత్మ, ఈ విశ్వం అంతా, ఈ బ్రహ్మాండం అంతా ఒక నీడం, అంటే పక్షి యొక్క ఘోషల, పక్షి యొక్క
ఘోస్లు ఏదైతే ఉంటుందో మనకు ఒక భవనం ఎలాగా ఉంటుందో మానవ మాతృకి అలాగే పక్షులకి ఏ విధంగా నీడం అంటే ఘోసలు అన్నమాట. అంటే దాని యొక్క ఆవాసం ఉంటానికి అయితే ఏర్పరచుకుంటుందో అదంతా అందులో వ్యాపించి ఉంటుందన్నమాట. అలాగే పరమాత్మ ఈ విశ్వాన్ని అంతా కూడా ఒక ఘోస్లాగా తయారు చేసి అందులో అంత ఓతప్రోతమై ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. అందుకే ఎట్ల విశ్వం భవత్యేకీయడం ఆ పరమాత్మలో ఓతప్రోతమై ఉంది. అందుకే తర్వాత చెప్పాడు ఇక్కడ తస్మిన్ అంటే ఆ పరమాత్మలో ఇదం సంచ విచయతి ఈ మొత్తం బ్రహ్మాండం అంతా విశ్వం అంతా ఇక్కడ పరమాత్మలో విలీనమై ఉంది. ఆ పరమాత్మలోనే వ్యక్తం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది. అందుకే సంచ అంటే ఆ పరమాత్మని వికసింపచేశాడు, అభివ్యక్తం చేశాడు. విచయితి చ అలాగే ఆ పరమాత్మలో విలీనం చేసుకుంటున్నాడు. అంటే పరమాత్మ ద్వారానే ఈ శక్తి నిర్మించబడింది. మనం చెప్పుకున్నాం పరమాత్మే ఈ జగత్ ఉత్పత్తికి కర్త, ధర్త, సంహర్త అని చెప్పి. అందుకే పరమాత్మే అభివ్యక్తం చేశాడు, పరమాత్మే పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, పరమాత్మే అంతిమంలో దాన్ని విలీనం చేస్తాడు, అంతం చేస్తాడు అన్నమాట. అందుకే తస్మిన్నిదం సంచ విచయితి సర్వం స అంటే ఆ పరమాత్మ ఓతః ప్రోతశ్చ విభు ప్రజాస్వ విభు సమస్త ప్రజల్లో ఓతప్రోతమై ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు, హృదయాకాశంలో ఉన్నాడు, హృదయ గుహాశయంలో ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా మంత్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే హృదయ గుహాశంలో ఉన్న పరమాత్మ తీసుకోబడింది అంటే పరమాత్మకి కారణం అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ పరమాత్మకి ఎందుకంటే హృదయాకాశంలో ఉండి సమస్త జీవులకు ఆనందాన్ని కలగజేసేటువంటి వాడు ఆ పరమాత్మే. కాబట్టి ఆ పరమాత్మ ఏం చెప్పుకున్నాం మనం ఆనందమయ కోశ అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ మంత్రవర్ణికం కూడా మనకు ప్రతిపాదిస్తుంది, మంత్రం కూడా వేదం కూడా ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఆనందమయ శబ్దం ఇది పరమాత్మ వాచకమే, ఇది బ్రహ్మ వాచకమే తీసుకోవాలి, ప్రకృతి వాచకం తీసుకోకూడదు, జగత్ వాచకం తీసుకోకూడదు అని చెప్పి ఈ రకం కూడా ఈ మంత్రాంశాన్ని ప్రామాణికంగా ప్రస్తావించారన్నమాట. ఏం చెప్పబడింది ఈ మంత్రాంశం యొక్క తాత్పర్యం, సారాంశం అత్ర మంత్రే అంటే ఈ మంత్రంలో, ఈ వేద మంత్రంలో, యజుర్వేదం యొక్క మంత్రంలో విశ్వనాయకు అంటే విశ్వానికి నాయకుడు, నేత అయినటువంటి ఆ పరమాత్మ జగత్ ఉత్పత్తి సంహారకో విభు జగత్ ఉత్పన్నం చేయాలన్నా సంహరించాలన్నా విభు పరమాత్మ ఆ ఆనందమయ స్వరూపుడే అనమాట, ఆ పరమాత్మ అనమాట, ఆ బ్రహ్మే అనమాట. అందుకే జగత్ ఉత్పత్తి సంహారకో విభు బ్రహ్మాత్మ. ఆ విభు అంటే ఆ బ్రహ్మాత్మ. ఎక్కడున్నాడు ఆ బ్రహ్మాత్మ? గుహాయాం నిహిత స్పష్టం వర్ణ్యతే. హృదయ గుహలో వ్యాపించి ఉన్నాడు, సమస్త జీవుల్లో వ్యాపించి ఉన్నాడు, ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడు అని చెప్పి ముందుగా పిండను తీసుకొని గుహాయం హృదయ గుహాశంలో నిహితమై ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడని చెప్పి స్పష్టం వర్ణ్యతి, ఇక స్పష్టంగా వర్ణించబడింది అన్నమాట. అంటే ఈ వేద మంత్రంలో స్పష్టంగా పరమాత్మ హృదయ ఆకాశంలో హృదయ గుహలో నివసించి ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు అని చెప్పి మనకు మంత్రం కూడా స్పష్టంగా ప్రతిపాదిస్తుంది. కాబట్టి మంత్రవర్ణికం ద్వారా కూడా ఆ పరమాత్మ యొక్క వాచకమే ఆనందమయ శబ్దము. ఆనందమయ కోశ శబ్దం ఏదైతే ఉందో అది బ్రహ్మవాచకమే, పరమాత్మ వాచకమే తీసుకోవాలని చెప్పి ఈ సూత్రం ద్వారా కూడా మహర్షి వేదవ్యాసుడు ఈ రకంగా అభివ్యక్తం చేశాడనమాట. అందుకే ఇంకేం చెప్తున్నా అంటే ఇత్థం ఏవ ఉపనిషద్యపి సర్వాంతరతో అంతిమో అంటే సర్వాంతరతో దృష్ట్యా ఏవ ఆనందమయ కోశ ప్రదర్శ్యతే. ఇక్కడే కాకుండా వేదమంత్రం కాకుండా మన ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యాన్ని మనం ఇంకా ప్రతిపాదించుకుంటున్నాం వేదాంత దర్శన రూపంలో. ఇక్కడ ఇత్తమేవ ఉపనిషద్యపి ఉపనిషత్తులో కూడా ఇదే విధంగా ప్రస్తావించబడిన ఆనందమయ కోశం బ్రహ్మవాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదని చెప్పి మనకు అది కూడా ప్రమాణికం చెప్తున్నాం. సర్వాంతరతో అంతిమ అంటే అందరి యొక్క హృదయాల్లో వ్యాపించి అంతిమ తత్వం పరమాత్మత్వం ఏదైతే ఉందో అంతరత అంటే అంతరిత దృష్ట్యా అంటే ఆంతరికంగా దృష్టికోణంలో మనం సూక్ష్మంగా చూసినట్లయితే ఆనందమయ కోశ ప్రదర్శతే అంటే అంతర్దృష్టి ప్రకారంగా మనం చూసినట్లయితే సూక్ష్మంగా కూడా మనం చూసినట్లయితే మనకు ఇక్కడ ఉపనిషత్తులో కూడా చెప్పబడింది ఆ పరమాత్మ ఆనందమయ కోశ అని చెప్పి ప్రదర్శించబడుతుంది. వేదమంత్రం కాకుండా ఉపనిషత్తులో కూడా మనకు సర్వాంతరాత్మ అంతర్దృష్టి కోణంలో మనం ప్రయత్నం చూసినప్పుడు కూడా అక్కడ మనకు అదే స్పష్టంగా వర్ణించబడుతుంది, ప్రదర్శించబడుతుంది. ఇలా ఉపనిషత్తులు చెప్పబడి చెప్పి ఈ రకం కూడా మనకు వర్ణించబడింది అన్నమాట. తస్మాత్ అందువలనే ఆనందమయ కోశ బ్రహ్మవాచకో నాతు ప్రకృతి వాచక. అందుకే ఈ పైన చెప్పుకున్న ప్రకరణానుగుణంగా ఆనందమయ కోశ ఏదైతే ఉందో పరమాత్మ యొక్క వాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదని చెప్పి మనకు స్పష్టంగా ఈ సూత్రం ద్వారా కూడా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఆనందమయ కోశ బ్రహ్మవాచక నతు ప్రకృతి వాచకం కాదు అని చెప్పి చెప్పుకున్నాం. సరే, ఇలా చెప్పుకున్న తర్వాత ఇక్కడ సూత్రంలో మంత్రవర్ణికం
ఏవ అని చెప్పి మాంత్ర శబ్దం ఉంది కదా, అంటే మంత్ర శబ్దమే మంత్రస్య భావ మాంత్రం అంటాం అది. ఇక్కడ మాంత్ర శబ్దం అయితే ఉందో, మంత్ర శబ్దం అయితే ఉందో అది తీసుకుని చెప్తున్నమాట. అత్ర సూత్రే మన ప్రతి సూత్రంలో మంత్ర శబ్దం వేద వచన ప్రయోజ్యతే. ఇక్కడ మహర్షి వేదవ్యాసి జీ ఏం చేశారంటే ఇక్కడ మంత్ర శబ్దం ఏది తీసుకోబడిందో అది వేద వాచనం, అంటే వేద వచనము ప్రయోజ్యత, అంటే మంత్రం అంటే ఇక్కడ వేదం వచనమే తీసుకోవాలి, వేరే అర్థం తీసుకోకూడదు. మంత్రం అంటే ఒక విచారణ, మంత్రం అంటే వేదిక అనేక అర్థాలు వస్తాయి, ఇక్కడ మంత్రం అంటే వేదమే తీసుకోవాలి అని చెప్పి అక్కడ ఆ సందర్భాన్ని కూడా ఉల్లేఖించామట. ఇక్కడ అత్ర సూత్రే మంత్ర శబ్దం వేద వచన ప్రయోజ్యతే, వేద వచన రూపంలో ప్రయోగించబడింది. అలాగే యథా అన్యత్ర ఆర్ష గ్రంథేషు అనే వేరే ఆర్ష గ్రంథాలు, ఆర్ష గ్రంథాలు అంటే ఋషులు ప్రతిపాదించే గ్రంథాలను ఆర్ష గ్రంథములు అంటారన్నమాట. ఋషులు ప్రతిపాదించే గ్రంథాలను ఆర్ష గ్రంథములు. అలాగే యథా అన్యత్ర వేరే గ్రంథాల్లో ఆర్ష గ్రంథాల్లో మంత్ర బ్రాహ్మణ కల్పై అని చెప్పి నిరుక్తం చెప్పడం అనమాట. మంత్ర బ్రాహ్మణ కల్పై జుష్టార్పితే ఛందసి నిత్యం మంత్రి. ఇక్కడ మనకు అన్నిటిలో మనకు మంత్ర శబ్దం అయితే కనిపిస్తుందో ఇక్కడ మంత్ర బ్రాహ్మణ కల్పై నిత్యం మంత్రి, ఇక్కడ మంత్ర శబ్దం అయితే కనిపిస్తుందో ఇక్కడ మంత్రం అంటే వేదవచనం తీసుకోవాలి. మంత్రం అంటే ఇక్కడ వేద విషయం ప్రస్తావించబడుతుంది, వేదం యొక్క అర్థమే తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనకు ప్రస్తావించబడింది. ఆ స్త్రీడికి పులిస్టా పెట్టుకోండి. తర్వాత శాంకర భాష్య విషయంలో మహర్షి బ్రహ్మమునిజీ ఇక్కడ బ్రహ్మమునిజీ ఒక వివేచన చేస్తున్నారు. శాంకర భాష్యంలో ఈ విషయంలో ఏం చెప్పబడిందంటే అది కూడా ఉల్లేఖిస్తున్నారు ఇక్కడ. శాంకర భాష్యే యద్యపి మంత్ర శబ్దో వేద వచనే మత. శాంకర భాష్యంలో కూడా మంత్ర శబ్దం సూత్రం చేసే మంత్ర శబ్దం వేద వాచనమే, వేదం యొక్క వాచ్యమే అని చెప్పి స్వీకరించబడింది, అంగీకరించబడింది అన్నమాట. వేద వచన మత, వేద వచనమే అని చెప్పి అంగీకరించబడింది, ఆ మతాన్ని స్వీకరించబడింది అన్నమాట. అందుకే యద్యపి మంత్ర శబ్దం వేద వచనే మత అంటే ఆ మతాన్ని స్వీకరించబడింది. పరంతు కానీ వేద వచనం నోదాహృతం. కానీ ఆ శంకర భాషలో కూడా ఇక్కడ మనకు వేద మంత్రం ఏ విధంగా ప్రామాణికంగా ప్రస్తావించామో అలాగే మంత్రం అంటే వేదం అని చెప్పి అంగీకరించి కూడా అక్కడ వేద మంత్రాన్ని ప్రమాణంగా ఇవ్వలేదు, వేరే ఉపనిషత్తు యొక్క వచనాన్ని ప్రమాణంగా ఇచ్చారన్నమాట. అందుకే పదంతో వేద వచనం నో ఉదాహరితం అంటే శంకరాచార్య వారు కూడా అక్కడ వేద వచనాన్ని చెప్పి అంగీకరించి కూడా వేద వచనాన్ని వేద మంత్రాన్ని ప్రమాణంగా ఇవ్వలేదు. తస్మాత్ తత్ర ఉక్తం అంటే ఆ రకంగా అక్కడ ఇవ్వబడలేదు. తస్మాత్ తత్ర ఉక్తం అంటే ఇక్కడేంటి అక్కడ మనకు శంకరాచార్య వారికి మనకు స్వీకరించి కూడా ఆ మంత్రాన్ని ఇవ్వలేదని చెప్పి ఆ విషయాన్ని ప్రస్తావించబడింది. అందుకే తస్మాత్ తత్ర ఉక్తం ఏం చెప్పాయంటే అక్కడ శంకరాచార్య వారు ఏం చెప్పారంటే తస్మాత్ తత్ర ఉక్తం మంత్ర బ్రాహ్మణయోశ్చ ఏకార్థత్వం యుక్తం. అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ వేదవచనం నో ఉదాహరితం, నా ఉదాహరణ చెప్పుకున్నాం. అందుకే అక్కడ ఏం చెప్పాడంటే తస్మాత్ తత్ర ఉక్తం ఏం చెప్పారంటే మంత్ర బ్రాహ్మణయోశ్చ ఏకార్థత్వం యుక్తం. మంత్రం అంటే వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణం అంటే బ్రాహ్మణ మంత్రాలను వేద మంత్రాలు అర్థం చేసుకున్న బ్రాహ్మణ గ్రంథాలు లేదా ఐతరేయ బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము, తాండ్య బ్రాహ్మణము, అలాగే గోపత బ్రాహ్మణం అన్నమాట. ఈ బ్రాహ్మణంలో ఉండేటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో వేదంలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో రెండు వేరు కాదు. ఈ బ్రాహ్మణ గ్రంథంలో ఉండే వచనాలు కూడా మంత్రాలు కూడా వేదానుకూలమైనటువంటివే. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే శంకరాచార్య వారు ఇక్కడ మంత్ర బ్రాహ్మణీయు మంత్రాలు అంటే వేద మంత్రాలు బ్రాహ్మణంలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వచనాలు మంత్రాలు మంత్ర బ్రాహ్మణ ఏకార్థత్వం రెండు ఒకే అర్థాన్ని ప్రతిపాదిస్తాయి, రెండు కూడా ఒకటే కాబట్టి వేరు కావు. మంత్రానుకూలంగానే ఈ బ్రాహ్మణ గ్రంథంలో వచనాలు మనకు అనే విషయాలు ఉన్నాయి కాబట్టి వేరు కాదు అని చెప్పి అక్కడ ఆ రకంగా ప్రస్తావించారన్నమాట. అందుకే ఇక్కడ శాంకర భాష్యంలో ఈ రకంగా ఆచార్య ఈ రకంగా ప్రతిపాదించాలని చెప్పి మంత్ర బ్రాహ్మణయోశ్చ ఏకార్థత్వం యుక్తం అలా ప్రతిపాదించబడింది. ఎందుకు ప్రతిపాదించబడింది అంటే అవిరోధాత్ అంటే వేద మంత్రాలకు బ్రాహ్మణ గ్రంథంలో ఉండే మంత్రాలకు విరోధం లేదన్నమాట, ఎటువంటి విరోధం లేదన్నమాట. ఎక్కడ విరోధం ఉంటే అక్కడ మనం భిన్నమైంది ప్రమాణం కాదని చెప్పుకోవచ్చు. ఆ బ్రాహ్మణ గ్రంథంలో ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేదం యొక్క తాత్పర్యాన్ని వేదం యొక్క తత్వాన్ని బోధిస్తున్నాయి అన్నమాట. అందుకే విరోధం లేదు వాటి మధ్య పరస్పరం. అందుకే మంత్ర బ్రాహ్మణయోహో ఏకార్థత్వం నుంచి ఒకే అర్థము. అందుకే ఎందుకంటే విరోధం లేవు కాబట్టి అవిరోధాత్ అని చెప్పి హేతు కూడా ప్రస్తావించారు అన్నమాట. ఎక్కడ శాంకర భాష్యంలో ఆ రకంగా ప్రస్తావించారు. అస్తు ఇలా చెప్పిన తర్వాత అపితు అగ్రే తర్వాత ఏం చేశారు,
ఇక్కడైతే అలా వేదాన్ని స్వీకరించి వేద మంత్రం యొక్క ప్రమాణం ఇవ్వలేదు. కానీ అపితు అగ్రే వేరే చోట అంటే వేరే సూత్రంలో, ఏ సూత్రము? మంత్రాదివత్ అవిరోధ. ఇది మనం చెప్పుకుంటే 56 సూత్రం, 3వ అధ్యాయంలో 3వ పాదంలో 56 సూత్రం అన్నమాట. మనకు తర్వాత వస్తుంది. ఏంటది మంత్రం? సూత్రం అంటే ఏమిటంటే మంత్రాదివత్ అవిరోధ. వేదాంత దర్శనంలో మనకు ఆ సూత్ర భాష్యం చేసేటప్పుడు శంకరాచార్య వారి ఈ సూత్రం యొక్క భాష్యం రాసేటప్పుడు మంత్రాణం కర్మణం గుణానాం చ, మంత్రాణం కర్మణం గుణానాం చ, ఆ మంత్రంలో ఉండేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, గుణాలు ఏవైతే ఉన్నాయో, వాటి స్వరూపం ఏవైతే ఉందో ఆ రకంగా ఇతి ఉక్త్వ, ఈ రకంగా ప్రస్తావించి మంత్రాణం కర్మణం గుణానాం చ ఇతి ఉక్త్వ, అక్కడ ఈ రకంగా ప్రస్తావించి శంకర భాష్యం అంటే ఈ సూత్రం మంత్రాదివత్ అవిరోధ అనే మంత్రం సూత్రం యొక్క భాషార్థంలో శంకరాచార్య వారు ఏం చెప్పి అంటే ఈ రకంగా చెప్పి మంత్రానాం కర్మణాం గుణానాం చ అని చెప్పి మంత్రానుగుణంగా అందులో ఏదైతే కర్మలు గుణాలు ఏవైతే ప్రస్తావించబడ్డాయో అని చెప్పి ఆ రకంగా ప్రస్తావించి ఇతి ఉక్త్వ ఈ రకంగా చెప్పి ఏం చెప్పండి అక్కడ యజుర్వేదం యొక్క మంత్రం ఇచ్చారు. కుక్కుటోసి, ఇది యజుర్వేదం యొక్క మంత్రం ప్రమాణంగా ఇచ్చారన్నమాట. ఆ సందర్భంలో ఆ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నప్పుడు మీకు స్పష్టం అవుతుంది కుక్కుటోసి యొక్క అర్థం ఏంటి, ఏం చెప్పారు అనేది. కుక్కుటోసి ఇది యజుర్వేదం యొక్క మంత్రం ప్రస్తావించబడింది. అలాగే ఛాగస్య వపాయ మేధసో మంత్ర ఛాగస్య వపాయ మేధసో అని చెప్పి కూడా యజుర్వేదం యొక్క మంత్రం చెప్పబడింది. యో జాత ఏవ ప్రథమో మనస్వాన్, ఇది కూడా ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పబడింది. అంటే ఈ రకంగా శంకరాచార్య వారు అక్కడ 3వ అధ్యాయంలో 3వ పాదంలో 56 సూత్రం యొక్క భాష రాసేటప్పుడేమో అక్కడ వేద మంత్రం యొక్క ప్రమాణం తీసుకోబడింది అన్నమాట. యో జాత ఏవ ప్రథమో మనస్వాన్ అని చెప్పి ఇక్కడ వేద మంత్రం యొక్క ప్రమాణం చూపించబడింది. మంత్రాహ ఉదాహృత, అందుకే మనస్వాన్ ఇది మంత్రాహ ఉదాహృతాహ. యో జాత ఏవ ప్రథమో మనస్వాన్ ఛాగస్య వపాయ మేధసో కుక్కుటోసి అని చెప్పి వేద మంత్రం యొక్క ప్రమాణాలు మంత్రాహ ఉదాహృతాహ. తద్వత్ ఇక్కడ ఈ సూత్రం యొక్క భాష్యంలో ఏ రకంగా అయితే మనకు వేదమంత్రం ప్రామాణికంగా తీసుకున్నారో అలాగా తద్వత్ దానికి సమానంగా అత్ర అంటే ఈ సూత్రంలో మాంత్ర వర్ణికం ఏవచ గీయతే అనే సూత్రంలో కూడా మాంత్ర వర్ణికం ఏవచ గీయతే ఇది సూత్రే వేదమంత్రో నోదాహృత. ఈ రకంగా వేదమంత్రం యొక్క ప్రమాణం ఇవ్వలేదు ఎవరు? శంకరాచార్య వారు అని చెప్పి ఇక్కడ బ్రహ్మనిజి అక్కడ వివేచన చేస్తున్నాడు. అక్కడేమో వేదమంత్రం ప్రమాణంగా తీసుకోబడింది, ఇక్కడ మాత్రం వేదమంత్రం ప్రమాణం ఇవ్వలేదు. ఇది నోచితం, ఇది ఉచితం కాదు అని చెప్పి అక్కడ ఒక వివేచన శంకరాచార్య యొక్క భాషని ఆర్డర్ చేసుకుని వివేచించారన్నమాట. మొత్తానికి మనకి ఏంటంటే ప్రకరణ ఆనందమయ కోశం అనేది బ్రహ్మవాచకం అని చెప్పడంలో మంత్రానుగుణమైనటువంటి అర్థం ఏదైతే ఉందో మంత్రార్థానుగుణంగా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో తద్ సంబంధ విషయం కూడా మనకి ప్రతిపాదిస్తుంది. ఇక్కడ బ్రహ్మవాచకమే ఆనందమయ శబ్దము, ఇది ప్రకృతి వాచకంగా అని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం యొక్క 15వ సూత్రం యొక్క అభిప్రాయం మనం అస్తు. తర్వాత ఇదే కాకుండా ఆనందమయ కోశ బ్రహ్మవాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదని చెప్పి ఇంకొక ప్రమాణం ఇంకొక కారణం కూడా చెప్తున్నమాట. ఏంటంటే ఇక్కడ ఈ మంత్రం ఈ సూత్రం ద్వారా పరమాత్మ వేరు జీవాత్మ వేరు అని చెప్పి మనకు స్పష్టమవుతుంది. చూడండి, నే ఇతరో అనుపపత్తేహి. సూత్రం ఏంటి? నేతరో అనుపపత్తేహి. దీన్ని విడదీసుకున్నట్లయితే నా ఇతరో అనుపపత్తేహి. ఇక్కడ నా అని చెప్పి నిషేధించారు. ఏం చెప్పించారు కింద చూద్దాం. నా ఒక పదము, ఇతరహ రెండవ పదము, అనుపపత్తేహి ఇది మూడవ పదం. నా ఇతరహ అనుపపత్తేహి. నా ఇతర ఈ రెండింటి మధ్య ఆద్గుణ ప్రక గుణం చేస్తే నేతరో అయిపోయినా. నేతరహ అనుపపత్తి, అక్కడ కూడా నేతరహ ప్లస్ అనుపత్తి మధ్య సంధి చేస్తే నేతరోనుపపత్తేహి అనే సూత్రం వచ్చిందన్నమాట. సరే, ఇక్కడ ఏమంటున్నా అంటే నా ఇతరహ. ఇతరహ అంటే ఎవరు? వేరే. అంటే ఇక్కడ వేరే ఎవరు? చూడండి, నా ఇతరహ అనే పదాన్ని ముందుగా ఓపెన్ చేసి చెప్పండి. బ్రహ్మాత్మనో భిన్నో జీవో నా ఆనందమయ సంభవతి. నా ఇతరహ అంటే ఏదే. ఇప్పుడు పరమాత్మ చైతన్య స్వరూపం, పరమాత్మ చైతన్యవంతమైనటువంటి వాడు కాబట్టి పరమాత్మ చైతన్య స్వరూపం కాబట్టి ఆ చైతన్యం ఎవరిలో ఉంది? జీవాత్మలో చైతన్యత్వం ఉందన్నమాట. కానీ సమానత ఉందన్నమాట. సత్తా రూపంలో చైతన్యత్వం జీవాత్మలో పరమాత్మ సమానంగా ఉంది. కాబట్టి నా ఇతరహ
ఇతర అంటే వేరే జీవాత్మ కాదు, వేరే ఆత్మ కాదు, అంటే వేరే జీవాత్మ కాదు. ఎందుకు కాదు? బ్రహ్మాత్మనో భిన్నో జీవో, బ్రహ్మాత్మ కంటే భిన్నమైన జీవో నా ఆనందమయ సంభవతి. ఆ బ్రహ్మాత్మలో ఆనందమయ స్వరూపం కాదన్నమాట. బ్రహ్మాత్మ కంటే భిన్నమైన జీవాత్మ అయితే ఉందో, మన రెండు ఆత్మలు జీవాత్మ అంటాం, పరమాత్మ అంటాం. కానీ జీవాత్మలో ఆనందమయ స్వరూపం లేదు. ఏమైనా అనగొచ్చు కదా, ఇక్కడ మనకు ఆ ఆనందమయ కోశం అనేది బ్రహ్మాత్మకే ఎంత తీసుకోవాలి, పరమాత్మ వాచికి ఎంత తీసుకోవాలి, ఇది జీవాత్మ వాచకం తీసుకోవచ్చు కదా. అందుకే చెప్పారు ఇక్కడ బ్రహ్మాత్మలో భిన్న, బ్రహ్మాత్మ కంటే భిన్నమైన జీవాత్మలో నా ఆనందమయ సంభవతి. అక్కడ పూర్ణానందము జీవాత్మలో సంభవించదన్నమాట. మనం చూస్తున్నాం అనేక జీవాత్మలు అనేక రకాలుగా ఉన్నాయన్నమాట. పూర్ణ ఆనందంతో యుక్తమే ఉన్నాయా? పూర్ణ ఆనందం లేదనమాట. అందుకే జీవాత్మలో నా ఆనందమయ సంభవతి, జీవాత్మలో ఆనందమయ శబ్దము సంభవించదు. అది యుక్తి సంగతి కాదు అక్కడ. ఎందుకంటే పూర్ణ ఆనంద స్వరూపం ఆ జీవాత్మకు లేదు. నా ఇతర అంటే ఇక్కడ నా ఇతర అంటే వేరే ఆత్మలు కూడా లేదు, అంటే జీవాత్మ కూడా లేదు. ఇక్కడ పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అనే అర్థం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే కుత ఎందుకు అంటే అనుపపత్తేహి, సూత్రం యొక్క 3వ భాగం అంటే అనుపపత్తి, అంటే ఉపపత్తి లేదు కాబట్టి మనకు అలా అయుక్తత్వాత్. ఎందుకంటే ఆ యుక్తిపూర్వకంగా మనం చెప్పలేమన్నమాట. జీవాత్మలు ఎప్పుడు కూడా సంభవించదు. ప్రకృతి ఎలాగో మనం నిషేధించుకున్నాం. ప్రకృతిలో ఆ సామర్థ్యం జడ వస్తువు కాబట్టి చైతన్య స్వరూపంలోనే మాత్రం ఈ శక్తి ఉంటుందన్నమాట. ఉత్పత్తి స్థితి ప్రళయం చేసే శక్తి లేదా అన్య చైతన్య ఆత్మలో ఉంటుంది. ఓకే, జీవాత్మలో తీసుకున్న ఈ శక్తి ఉందంటే జీవాత్మలో కూడా ఆ శక్తి లేదు. ఆనందమయ స్వరూపం పరమాత్మలో ఉంటుంది. కానీ కాబట్టి ఎందుకంటే అనుపపత్తి, జీవాత్మలో ఆ యుక్తి సంగతం కాదు, ఆ సామర్థ్యం ఆ జీవాత్మ లేదు. అందుకే అయుక్తత్వ యుక్తం కాదు కాబట్టి జీవాత్మలో. అది ఓపెన్ చేసి చెప్పారు చూడండి. యతోహి తత్ర ఆనందమయ ప్రకరణాత్ అన్యతరమేవ పఠ్యతే. యతోహి ఎందుకంటే తత్ర ఆనందమయ కోశ అని చెప్పుకున్నాం కదా. అక్కడ ప్రకరణంలో తైత్తిరీయోపనిషత్తులో మనం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని చెప్పి ప్రకరణ చెప్పబడింది అన్నమాట. అక్కడ ఉపనిషత్తులో మనం ఆ తైత్తిరీయోపనిషత్తులో ఆ ప్రకరణ చెప్పుకునేటప్పుడు ఆ ప్రకరణం అంటే ఆనందమయ ప్రకరణం వెంటనే అక్కడ మనం క్రమంగా చెప్పుకుంటూ వచ్చామట. అన్నమయము, ప్రాణమయము, మనోమయం, విజ్ఞానమయం చెప్పి తర్వాత అంతిమంలో ఆనందమయ కోశం చెప్పుకున్నామట. అలా ఆనందమయ ప్రకరణం తర్వాత వెంటనే తత్ర ఆనందమయ ప్రకరణాత్ అంటే ఆ ఉపనిషత్తులో ఎక్కడైతే ఈ ప్రకరణం చెప్పబడిందో ఆనందమయ ప్రకరణాత్ అన్యతరమేవ అంటే వెంటనే ఆ ప్రకరణ తర్వాత వెంటనే ఆ ప్రకరణం ఏం చెప్పబడింది అంటే అన్యతరమేవ పఠ్యతే అంటే వెంటనే ఒక ప్రకరణం చెప్పబడింది అన్నమాట. ఏం చెప్పబడింది అక్కడ? ఈ ఆనందమయ ప్రకరణ తర్వాత వెంటనే ఒక మంత్రం చెప్పబడింది అన్నమాట. అక్కడ ఒక ప్రకరణం చెప్పబడింది అక్కడే తైత్తిరీయోపనిషత్తులోనే. ఏంటంటే సా తైత్తిరీయోపనిషత్తు అన్య ప్రకరణం ఏం చెప్పబడిందంటే స తపో అతప్యత, స తపస్తప్త్వ ఇదం సర్వం అసృజత్ యదిదం కించ అని చెప్పి అక్కడ మంత్రాంశం చెప్పబడింది అనమాట. స అంటే ఆ పరమాత్మ తపో అతప్య తపస్సు చేసాడు, బాగా సంకల్పించాడు, బాగా విచారించాడు అనమాట. అందుకే ఆ తపస్సు చేసాడు. స తపస్తప్త్వ ఆ రకంగా తప్పించి బాగా సంకల్పించి విచారించి తపస్సుని బాగా ఆచరించి స తపస్తప్త్వ ఇదం సర్వం ఆశ్రయత్ ఈ సంపూర్ణ జగత్తును సృష్టించాడు, నిర్మించాడు, అభివ్యక్తం చేశాడు. ఏదిదం కించ ఈ బ్రహ్మాండంలో మన కంటికి గోచరం అవుతున్నటువంటి బ్రహ్మాండం అంతా సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ అభివ్యక్తం చేశాడు. ఎదిదం కించ ఏదైతే మన కంటికి కనిపిస్తుంది బ్రహ్మాండం అంతా, ఈ విశ్వం అంతా, ఆ అన్నిటిని ఆ సృష్టిని అంతా, ఈ బ్రహ్మాండం అంతా, విశ్వాన్ని అంతా, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, సూర్య చంద్రులు ఎవరైతే ఉన్నారో, మనకి ఏవైతే కంటికి గోచరం అవుతుంది ఈ విశ్వంలో అంతా కూడా ఆ పరమాత్మే తపస్సు ద్వారా సంకల్పించి విచారించి ఆ రకంగా ఇదం సర్వం ఆశ్రయత్ ఎదిదం కించ అని ఇక్కడ మనకు ఈ సృష్టి నిర్మించింది, ఉత్పత్తి చేసి ఆ పరమాత్మ అని చెప్పి మనకు స్పష్టంగా అర్థం ఉంది. ఎందుకంటే ఈ శక్తి జీవాత్మలో సాధ్యం కదన్నమాట. తప్పింప చేయడం, సృష్టించేది జీవాత్మలో సాధ్యం కాదు అని తైత్తిరీయోపనిషత్తులో ఆనందమయ ప్రకరణంలో వెంటనే ఈ మంత్రం చెప్పబడింది. అంటే అక్కడ ఆనందం అంటే పరమాత్మ యొక్క ప్రకరణ తర్వాత ఈ వెంటనే ఈ వాక్యం వచ్చిందంటే, ఈ వచనం వచ్చిందంటే ఆ పరమాత్మ యొక్క ప్రకరణ నడుస్తున్నప్పుడు ఈ ప్రకరణానుగుణంగా ఇక్కడ సా శబ్దం చేత ఆత్మే తీసుకోవాలి, అంటే పరమాత్మ తీసుకోవాలి, ఇక జీవాత్మ తీసుకోవడానికి లేదన్నమాట. అందుకే తత్ర ఆనందమయ ప్రకరణ అంతరతం ఏవ అంటే వెంటనే అక్కడ ఏం చెప్పబడిందంటే ఈ మంత్రాంశం చెప్పబడింది తైత్తిరీయోపనిషత్తులో. అదే ప్రకారం నడుస్తున్నామట. అక్కడ తపోతప్యత పరమాత్మకినే సృష్టి నిర్మించాడు, అభివ్యక్తం చేశాడు, ఏదైతే మనకు జగత్తు కనిపిస్తుందో అని చెప్పి అక్కడ వెంటనే ఆనందమయ
కోశం ప్రకరణానంతరం వెంటనే ఈ మంత్రం కూడా మనకు స్పష్టమవుతుంది. దీని ద్వారా కూడా ఇక్కడ ఆనందమయ కోశ అనేది ఏదైతే ఉందో అది బ్రహ్మవాచకమే, పరమాత్మవాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదు, విశ్వవాచకం కాదు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. కానీ సా ఇతి పదైన సూత్రంలో సా పదం ఉందా, సా ఇతి పదైన పూర్వవచనే ప్రకృతి అంటే పూర్వ సా అంటే ఏమిటి, ఆనందం అంటే ఆ పరమాత్మ యొక్క ప్రకరణ నడుస్తున్నమాట. అందుకే సహ ఇతి పదైన జీవాత్మ కాకుండా సహ ఇతి పదైన పూర్వవచనే అంటే ప్రకృత అంటే పూర్వవచనంలో అంటే మన ఆనందమయ కోశం గురించి చెప్పుకున్నదా అంటే పరమాత్మ గురించి చెప్పుకుంటూ వస్తున్నామాట. ఇప్పుడు ఆ విషయాన్ని ముందు ప్రకరణ గురించి మనం చూసాం. ఇప్పుడు ఆనందమయో అభిసంబద్ధ్యతే ప్రకరణానుగుణంగా, ప్రకృత అంటే ఏమిటి, ప్రకరణానుగుణంగా పూర్వవచనంలో ఆనందమయో అభిసంబద్ధ్యతే, ఆనందం అంటే ఆ పరమాత్మ యొక్క వాచకమే సంబద్ధం ఏర్పడుతుంది సందర్భానుగుణంగా, ప్రకరణానుగుణంగా. అందుకే ఆనందమయో అభిసంబద్ధ్యతే, ఆనందమే అర్థం మనకు ప్రకరణ అనుగుణంగా తీసుకుంటాము, అంటే పరమాత్మ యొక్క వాచకమే, పరమాత్మ శబ్దమే తీసుకుంటాము. యత్ స ఆనందమయ ఇదం సర్వం ఆశ్రయత్, ఎందుకంటే ఆ పరమాత్మే ఆనందమయ స్వరూపుడు, ఆ పరమాత్మ ఇదం సర్వం ఆశ్రయత్ ఇది, ఈ సంపూర్ణ జగత్ను నిర్మించాడు, ఉత్పన్నం చేశాడు. కాబట్టి జగత్ సర్జన క్రియాయాం బ్రహ్మాత్మ ఏవ సామర్థ్యం నచ ఇతరః, ఎందుకంటే ఈ బ్రహ్మాత్మ విషయం, ఈ జగత్ సర్జన క్రియంలో, ఈ జగత్ను సృష్టించడంలో, జగత్ను నిర్మించడంలో బ్రహ్మాత్మ ఏవ సమర్థ, బ్రహ్మాత్మ ఏవ సమర్థ, ఇక్కడ ఏవ శబ్దం ఇచ్చారు. బ్రహ్మాత్మ మాత్రం అంటే పరమాత్మ మాత్రం సమర్థవంతుడు. నా ఇతరః అంటే ఇతర జీవాత్మకు ఆ శక్తి లేదు. నా ఇతరః శబ్దము స్పష్టంగా జీవాత్మ సంకేతిస్తున్నాడు. జీవాత్మకు ఈ సృష్టి సర్జన క్రియ, సృష్టిని ఉత్పన్నం చేసే క్రియ ఆ జీవాత్మకు సంభవించదు. కాబట్టి ఇక్కడ మనకు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనే విషయం మనకు స్పష్టంగా మహర్షి వేదవ్యాసూత్రుల యొక్క స్పష్టంగా మనకు ఇక్కడ పరిగణించబడుతుందన్నమాట. నచ ఇతరః, ఎందుకంటే తద్ భిన్నో జీవాత్మ, ఎందుకంటే పరమాత్మ కంటే భిన్నమైన ఆత్మ జీవాత్మ, అందుకే తద్భిన్నో జీవాత్మ తస్య సామర్థ్య అభావ, ఎందుకు ఆ జీవాత్మకు సామర్థ్య అభావాత్, ఈ జగత్తు యొక్క సర్జన క్రియ, జగత్తును ఉత్పన్నం చేసేటువంటి క్రియ, జగత్తును పాలించేటువంటి క్రియ, జగత్తును సంహరించేటువంటి క్రియ, ఆ సామర్థ్యం జీవాత్మకు లేదు. అందుకే తస్య సామర్థ్య అభావాత్, సామర్థ్యం లేదన్నమాట ఎవరికి, ఆ జీవాత్మకు. జీవాత్మ తస్య సామర్థ్య అభావాత్, సామర్థ్యం లేదు. ఎందుకు లేదంటే అల్పజ్యత్వాద్, దానికి అల్పశక్తి, అల్ప సామర్థ్యం యుక్తమైనవాడు, దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ఇంకా అల్పజ్యత్వాద్, అల్ప సామర్థ్యం కలిది కాబట్టి జీవాత్మ. అలాగే ఆ శక్తిమత్వాచ, అంటే అంత పరమాత్మకు ఉన్నంత శక్తి ఆ జీవాత్మ లేదు. కాబట్టి సామర్థ్య అభావాత్, దాన్ని అల్పజ్యత్వాద్, అల్ప సామర్థ్యం కలిగింది కాబట్టి జీవాత్మ. అలాగే ఆ శక్తిమత్వాచ, అది శక్తి ఈ కూడా పరమాత్మను పోల్చుకుంటే తక్కువ సామర్థ్యంతో యుక్తమైనది. ఆ శక్తి, అంత శక్తి జగత్తు ఉత్పన్న చేసే శక్తి లేదు కాబట్టి, అందుకే పరమాత్మ కంటే భిన్నమైన ఆత్మ జీవాత్మ కూడా ఈ సృష్టి నిర్మించే శక్తి లేదు. కాబట్టి మనకు ఉండేది ఆత్మ చైతన్యంతో యుక్తమైన తత్వము, ఆత్మతత్వం అంటే బ్రహ్మతత్వమే. కాబట్టి ఆనందమయ శబ్దము బ్రహ్మవాచకమే, ప్రకృతి వాచకం తీసుకోకూడదు అని చెప్పి కూడా ఈ రకం ప్రకరణం తర్వాత వెంటనే ఇక్కడ మనకు మంత్రములు చెప్తుంది. కాబట్టి మనకు తపో అతప్యత అని చెప్పి ఆ సామర్థ్యం కేవలం జీవాత్మకు సంభవించదు, కేవలం పరమాత్మకు సంభవిస్తుంది అని చెప్పి ఈ రకం కూడా ప్రతిపాదించారు. ఇది కూడా ఒక హేతు ప్రస్తావించారు. ఎందుకు నా ఇతరః అంటే ఈ బ్రహ్మాత్మ కంటే భిన్నమైన జీవాత్మకు, ఇతరః అంటే జీవాత్మకు ఆ సామర్థ్యం లేదు. అనుపపత్తి నా ఇతరః అంటే ఇతర జీవాత్మకు నా ఉపపత్తి, అలాంటి ఉపపత్తి, అలాంటి యోగ్యత, అటువంటి సామర్థ్యం లేదు. అందుకే అల్ప సామర్థ్యాత్, ఆసక్తిమత్వాచ్య, అయోగ్యత్వాచ్య అని చెప్పి మన ఇక్కడ సామర్థ్య అభావాత్, అల్పజ్యత్వాద్, అల్ప సామర్థ్యం కలిగి కాబట్టి అశక్తిమత్వాచ్య అని చెప్పి మనం ఈ రకంగా ఆ విషయాన్ని జీవాత్మ విషయాన్ని చెప్పుకున్నామట. అందుకే అత ఏవ ఆనందమయ కోశో బ్రహ్మాత్మ ఏవ నా అన్యో జీవాక్యస్య చేతన, అంటే చేతనత్వం జీవాత్మలో ఉంది, చేతనత్వం పరమాత్మలో ఉంది. అందుకే జీవాత్మ అంటాం, అందుకే జీవ నా ఇతరః, అందుకే అత ఏవ, అందుకే చెప్పన అత ఏవ ఆనందమయ కోశ, ఆనందమయ కోశం ఇది బ్రహ్మాత్మ ఏవ, బ్రహ్మాత్మ తీసుకోవాలి. ఈ నా అన్యో జీవాక్యశ్చ చేతన, ఆ చేతన స్వరూపమైన జీవాత్మ యొక్క విషయంలో ఈ కథనం సంభవించదు. కాబట్టి జీవాత్మ తీసుకోనికి లేదు.
అంటే ఇక్కడ పరమాత్మే ఈ జగత్ ఉత్పత్తిగా సృష్టి కర్త కాబట్టి అతనిలో ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి ఇక్కడ ఆనందమయ కోశ అనేది అత్యంత ఆనందం కలిగిన వాడు, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, ఈ సృష్టిని నిర్మించేటువంటి వాడు, పాలించేటువంటి వాడు అది పరమాత్మే, బ్రహ్మాత్మే తీసుకోవాలి. కాబట్టి ఆనందమయ శబ్దము అది బ్రహ్మవాచకమే, పరమాత్మ వాచకమే. ఇది ప్రకృతి వాచకం కాదు, ప్రకృతి వికారం కాదు. ఇది బ్రహ్మ యొక్క తత్వం, బ్రహ్మ యొక్క ప్రాచుర్యమే తీసుకోవాలి. బ్రహ్మ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ మనకు ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పబడింది. అది నా అన్యో జీవ ఆక్యశ్చ జీవాక్య చేతన. జీవాక్య అంటే జీవాత్మ గురించి తీసుకోకూడదు, చేతనం అయినప్పటికీ కూడా ఆ విషయం నేను తీసుకోకూడదు, ఆ శక్తి సామర్థ్యం లేదు కాబట్టి అని మనం పైన చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత దాని ఇంకా పుష్టి చేస్తుంది. ఇక్కడ కొంచెం చూడండి, శంకరాచార్య యొక్క విషయాన్ని కూడా తీసుకోండి. నేత్ర అనుపపత్తి నా ఇతరో అనుపపత్తి నా ఇతర అంటే బ్రహ్మాత్మ కంటే జీవాత్మ ఇతర జీవాత్మకు ఆ సామర్థ్యం లేదు, అందుకే అనుపపత్తి, ఎందుకు ఉత్పత్తి ఆ యోగ్యత ఆ సామర్థ్యం లేదు కాబట్టి ఈ సూత్రంలో. అలాగే నేత్ర అనుపపత్తి వేద వ్యపదేశాచ కింద 17 సూత్రం అని చెప్పుకున్న తర్వాత వేద వ్యపదేశాచ ఇది 2 సూత్రాలు. ఇది సూత్రద్వయేన బ్రహ్మణో భిన్నో జీవాత్మ అస్తి. బ్రహ్మ కంటే భిన్నమైన జీవాత్మే ఉంది. అంటే బ్రహ్మ కంటే ఆ చేతనాత్మ ఏది జీవాత్మే అనమాట. ప్రకృతి జడ వస్తువు, దాంట్లో ఆ చైతన్యం లేదు, ఆ చలన శక్తి లేదన్నమాట. కర్తృత్వ సహాయం లేకుండా ప్రకృతి అలాగే ఉంటుందో అలాగే ఉంటుంది, దాంట్లో ఆ శక్తి ఆ సామర్థ్యం లేదన్నమాట, కర్తృత్వం లేదనమాట. కర్తృత్వం కేవలం జీవాత్మకు ఉంది, కర్తృత్వం పరమాత్మకు ఉంది. పరమాత్మ ఆనంద స్వరూపుడు, శక్తిమంతుడు. జీవాత్మ అల్పశక్తి సామర్థ్యం కలిగిన వాడు, అల్పజ్ఞుడు, అలాగే తక్కువ సామర్థ్యం కలిగిన వాడు అనమాట. అది మనం చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే ఈ 2 సూత్రాల్లో మనం ఇప్పుడు చెప్పిన సూత్రము 17 సూత్రాల్లో నేత్రో అనుపపత్తే వేద వ్యపదేశాచ ఇది సూత్రద్వయన ఈ 2 సూత్రముల ద్వారా బ్రహ్మణో భిన్నో జీవో అస్తి. బ్రహ్మ కంటే భిన్నమైన జీవాత్మ ఉంది ఇప్పుడు మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యానం ద్వారా మనకు ప్రకారాన్ని బట్టి మనం చెప్పుకునే ప్రకారంగా వేరే చేతనాత్మ ఎవరు కావచ్చు, జీవాత్మ కావచ్చు, మనకు వేరే తత్వం అంటే లేదు అన్నమాట. కానీ జీవాత్మ లేదు, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పి 2 తత్వాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శంకరాచార్య వారు అద్వైతాన్ని ఏదైతే ప్రతిపాదిస్తే అక్కడ బ్రహ్మ నుంచి దీన్ని ఇక్కడ మనకు స్పష్టంగా భిన్నమైన తత్వాలు మనకు ప్రతిపాదించబడుతున్నాయి అని చెప్పి మనం దీన్ని ప్రామాణికంగా తీసుకొని బ్రహ్మ నుంచి ఇక్కడ ప్రస్తావిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పామంటే బ్రహ్మణో భిన్నో జీవో అస్తి ఇది సూత్రకార మతం, సూత్రకారం యొక్క అభిప్రాయం అంట. ఇక్కడ స్పష్టం విద్యతే, స్పష్టం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇతర అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరని చెప్పి. యత్ శంకరాభిమతం, శంకరాచార్య వారు ఏం చేశారంటే బ్రహ్మైవ జీవో నా అన్యః ఇది. అక్కడ బ్రహ్మే జీవుడు అంటే బ్రహ్మ యొక్క అంశమే జీవాత్మ అని చెప్పి అక్కడ ప్రతిపాదించబడిన ఆయన సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం అదే కాబట్టి బ్రహ్మైవ జీవో నా అన్యః ఇది. అక్కడ బ్రహ్మే జీవాత్మ, బ్రహ్మే పరమాత్మ, బ్రహ్మే అని చెప్పి బ్రహ్మ యొక్క అంశమే జీవుడు, బ్రహ్మ యొక్క అంశమే ప్రకృతి అని చెప్పి అక్కడ ప్రతిపాదించబడింది అన్నమాట. అది దీని వివేచన ఏ రకం చేస్తున్నాడు బ్రహ్మమునిజీ ఈ భాష్యంలో. ఇక్కడ శంకరాచార్య యొక్క అభిప్రాయం ఏంటంటే యత్ శంకరాభిమతం, శంకరు యొక్క అభిమతం ఏమిటంటే బ్రహ్మైవ జీవో నా అన్యత్ వేరే తత్వం కాదు అని చెప్పి అక్కడ ప్రతిపాదించదు. తత్ నా యుక్తం, అది యుక్తి సంగత కాదు. తత్ నా యుక్తం అట్లా చెప్పడం యుక్తి సంగత కాదు. ఎందుకు స్పష్టంగా మనకు మహర్షి వేదవ్యాస యొక్క, ఎందుకంటే ఆ శంకరాచార్య వారికైనా ఇక్కడ బ్రహ్మనికైనా అందరికీ ఋషి అంటే వేదవ్యాస అందరికన్నా ముందు వాడి కాబట్టి వాళ్ళు ప్రామాణికం, అందరికీ ప్రమాణం అంట. దాంట్లో ఆ విషయంలో ఎవరు నిరాకరించి ఖండించామాట. ఆ విషయంలో మహర్షి వేదవ్యాస విషయంలో అందరికీ పదతో ప్రమాణం అంట. ఆయన ప్రమాణం అంటే అందరికీ కూడా స్వీకరిస్తామంట. కానీ ఇక్కడ వ్యాస మహర్షి రచించినటువంటి సూత్రం మనకి ప్రస్తావిస్తుంది, ప్రకరణం చెప్తుంది ఇక్కడ జీవాత్మ కాదు అని చెప్పి. కాబట్టి ఇక్కడ మనం 2 తీసుకోవాలి, పరమాత్మ తత్వం భిన్నము, జీవాత్మ తత్వం భిన్నం అని చెప్పి ఇక్కడ ఈ రకంగా సంకేతిస్తున్నామట. ఎందుకంటే దాని ఉదాహరణ చూపిస్తున్నారు చూడండి. యతోహి ఎందుకంటే సమకాలీనేషు స్వరూపతో భిన్నేషు వస్తుసు ఈ ఏతాదృశి విచారణ సంభవతి. సమకాలీనేషు స్వరూపతః భిన్నేషు, ఒక చున్నిక చేతనత్వ జీవాత్మలో ఉంది, పరమాత్మలో ఉంది, సమకాలంలో ఉంటాయి. ఎప్పుడు అనాది తత్వంతో, అనాది కాలం నుంచి జీవాత్మ ఉంటుంది, అనాది కాలం నుంచి పరమాత్మత్వం ఉంటుంది. ఓకేనా? అందుకే సమాన కాలంగా సమాన రూపంతో ఉన్నాయన్నమాట, చైతన్యంతో ఉన్నాయి. సమకాలీనేషు స్వరూపతో భిన్నేషు, కానీ సమానంగా కూడా స్వరూపంగా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మనసు అంతా ఒకటే అని ప్రత్యేకాత్మ జీవాత్మ ఉంది, కానీ మనసు ఒకటే అయినప్పటికీ కూడా ఇప్పుడు అన్నిట్లో ఆత్మ ఒకటే అని చెప్పి మనం ఒకటే అని చెప్తామా? కానీ దేవదత్తుడు వేరు, యజ్ఞదత్తుడు వేరు. ప్రత్యేకాత్మలో గుణకర్మస్వాలు భిన్నంగా ఉంటాయి, భిన్న ఆత్మలో గుణకర్మస్వాలు భిన్నంగా ఉంటాయి. అందుకే ఇక్కడ ఏం చెప్తుంటే సమకాలీనేషు స్వరూపతో భిన్నేషు వస్తుసు ఏతాదృశి విచారణ సంభవతి. ఎలాగంటే ఇలాంటి
స్వరూపంగా ఒకటే అయినప్పటికీ, మనుష్యత్వం ఒకటైనప్పటికీ వాటిలో భిన్నత్వం కనిపిస్తుంది. స్వరూపంలో భిన్నత్వం కనిపిస్తుందన్నమాట. అందుకే స్వరూపతో భిన్నేసు వస్తుసు ఏతాదృశి విచారణ సంభవతి. అంటే సమానంగా ఉన్నప్పటికీ కూడా వాటిలో గుణకర్మ స్వభావం బట్టి భిన్నత్వం మనకు అభివ్యక్తం అవుతుందన్నమాట. అది ఉదాహరణ చెప్తుంది ఇక్కడ. ఏతాదృశి విచారణ సంభవతి. యథ ఎలాగంటే దేవదత్తో గౌరవ నా యజ్ఞదత్త. దేవదత్తుడు గౌరవర్ణంలో ఉన్నాడు. నా యజ్ఞదత్త అంటే యజ్ఞదత్తుడు అలా లేడు. అంటే మనుష్యత్వం అనేది ఇద్దరు దేవదత్తుల్లో ఉంది, యజ్ఞదత్తుల్లో ఉంది. స్వరూపంగా ఇద్దరు ఒకటే, సమాన కాలంలో ఉన్నారు. స్వరూపంగా స్వరూప దృష్టి ఇద్దరు ఒకటే మనుష్యత్వ రూపంలో. కానీ ఒకడేమో దేవదత్తుడు గౌరవర్ణంలో ఉన్నాడు, యజ్ఞదత్తుడు సామాన్య అంటే ఆ వర్ణంలో లేడు, అంటే వేద వర్ణంలో ఉన్నాడు, నలుపు వర్ణంలో ఉన్నాడు. దీన్ని బట్టి ఏమవుతుంది, అక్కడ భిన్నత్వం మనకు కనిపిస్తుంది. అంటే రెండు తత్వాలు భిన్నంగా కనిపిస్తున్నాయి అది చెప్తున్నాడు. దేవదత్తో గౌరవ నా యజ్ఞదత్త అత్ర ఇత్తం కథనం. ఈ రకమైన కథనం ఉభయో పృథక్ పృథక్ శరీర అస్తిత్వే హి గౌరవర్ణ తయో శరీరయో పరీక్షతే నా అన్యత. ఇక్కడ మన శరీరం పరీక్షిస్తున్నాం అంటే ఇక్కడ ఇది జీవదత్తుడు వేరు, యజ్ఞదత్తుడు వేరు అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా మనం తీసుకోవాలి. అంటే రెండు భిన్న భిన్న తత్వాలు. అంటే దేవదత్తుడి యొక్క తత్వం ఆత్మతో భిన్నము, యజ్ఞదత్తుడి యొక్క ఆత్మతో భిన్నము. అంటే మనకు రెండు భిన్న భిన్నం కనిపిస్తున్నాయి, రెండు ఆత్మలు భిన్న భిన్నం కనిపిస్తున్నాయి. అలాగే అందుకే ఇది పరీక్ష చేయబడిందంట. గౌరవర్ణ తయో శరీరయో, రెండు శరీరాలు, దేవదత్తుని యొక్క శరీరంలో యజ్ఞ శరీరంలో మనకు వేదత్వం కనిపిస్తుంది, భిన్నత్వం కనిపిస్తున్నాడు. ఆ పరీక్ష చేసామండి. నా అన్యత ఇక్కడ భిన్నంగా తీసుకోలేదన్నమాట. ఆ పరీక్ష చేయబడింది. తద్వత్ అలాగే బ్రహ్మైక సత్తా. ఇక్కడ బ్రహ్మ ఏకా సత్తా అంటే పరమాత్మ యొక్క సత్తా ఒకటి, జీవో అపర సత్తా జీవాత్మ యొక్క సత్తా భిన్నమైంది. జీవాత్మక సత్తా ఉంది, బ్రహ్మాత్మకి సత్తా ఉంది. తద్వత్ బ్రహ్మ ఏకా సత్తా జీవో అపరా సత్తా జీవాత్మకి భిన్నమైన సత్తా. తయోహు బ్రహ్మ హి ఆనందమయ సత్తా. అందుకే తయోహు బ్రహ్మ, అందులో ఈ రెండిట్లో బ్రహ్మ సత్తా భిన్నంగా ఉంది, జీవాత్మ సత్తా భిన్నంగా ఉంది. రెండు చైతన్యవంతమైనటువంటివి. అందుకే ఆ రెండిటిలో తయో బ్రహ్మ హి ఆనందమయ సత్తా. అందులో ఆ ఆనందమయ సత్తా ఎదుర్కొందంటే బ్రహ్మకు మాత్రమే ఉంది. ఆనంద స్వరూపుడు, పూర్ణ స్వరూపుడు, పూర్ణ శక్తిమంతుడు, అనంత సామర్థ్యం కలిగిన వాడు, అనంత శక్తియుక్తమైనటువంటి వాడు, అనంత జ్ఞానం కలిగిన వాడు, అనంత సమర్థవంతుడు, సృష్టి నిమిత్త శక్తి సామర్థ్యం అతనిలో ఉందని చెప్పుకున్నాం. అందుకే అన్నిటిలో తయో బ్రహ్మ హి ఆనందమయ సత్తా. ఎందుకంటే సృష్టి రచన ప్రకరణాత్, సృష్టి రచించాడు కాబట్టి. బ్రహ్మాత్మన హి సృష్టి విరచ్యతే. ఆ బ్రహ్మాత్మతోనే ఈ సృష్టి రచింపబడింది, పాలించబడుతుంది, పోషించబడుతుంది, సంహరించబడుతుంది. కాబట్టి ముందుకు చెప్పుకున్నాం. స ఏవ ఆనందమయ ఉచ్యతే. అందుకే బ్రహ్మాత్మే ఆనందమయుడు, బ్రహ్మాత్మే ఆనందమయ సత్తాతో పరిపూర్ణంగా ఉంది అని మనం ఇక్కడ జీవ యొక్క సత్తా, బ్రహ్మ యొక్క సత్తా రెండు భిన్న భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఆ పరమాత్మ యొక్క సత్తా, జీవుని యొక్క సత్తా రెండు భిన్నమైన తత్వాలు అని చెప్పి ఇక్కడ ఒక సంకేతం బ్రహ్మునిది సంకేతిస్తుందన్నమాట. అంటే శంకరాచార్య యొక్క వాక్యం తీసుకొని ఇక్కడ వివేచన చేసేదన్నమాట. కాబట్టి ఈ శక్తి సామర్థ్యం జీవాత్మ లేదు, శక్తి సామర్థ్యం కేవలం పరమాత్మలో ఉంది, బ్రహ్మాత్మలో ఉంది. కాబట్టి బ్రహ్మాత్మన హి సృష్టి విరచ్యతే, సృష్టి రచించబడుతుంది. కాబట్టి సా ఏవ ఆనందమయ ఉచ్యతే. అందుకే పరమాత్మ ఆనందమయుడు అని చెప్పబడుతుంది. అందుకే ఆనందమయ శబ్దం బ్రహ్మ వాచకమే, ఇది పరమాత్మ వాచకమే, ఇది ప్రకృతి వాచకం కాదు, ఇది జీవాత్మ యొక్క వాచకం కాదు. ఆనందమయది జీవాత్మ వేరు, పరమాత్మ వేరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ జీవుని యొక్క సత్తా తీసుకోకుండా పరమాత్మ యొక్క సత్తా తీసుకోవాలి. ఆనందమయ అంటే పరమాత్మే, ఇది బ్రహ్మ వాచకమే, ఇది జీవాత్మ యొక్క వాచకం కాదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకే జీవస్య సృష్టి రచన కార్యే అనుపత్తి హేతో అయోగ్యత హేతో. జీవస్య అంటే జీవాత్మ యొక్క సృష్టి రచన కార్యం, సృష్టిని రచించేటువంటి పనిలో, సృష్టి రచించేటువంటి కార్యంలో అనుపపత్తి హేతు అంటే ఆ ఉత్పత్తి, ఆ యోగ్యత లేదు, అయుక్తత అన్నమాట, ఆ సామర్థ్యం లేదు. కాబట్టి అందుకే అనుపపత్తి హేతు, అనుపత్తి కారణం చేత, దాన్ని ఓపెన్ చేసేప్పుడు అయోగ్యత హేతు, అయోగ్యత కారణం చేత మనకు జీవాత్మ సృష్టి రచించడంలో నిమిత్తం కాదు. సృష్టి రచించడంలో పరమాత్మే నిమిత్తము, పరమాత్మే ఆ శక్తి సంపన్నుడు. కాబట్టి ఇక్కడ మనకు ఆనందమయ శబ్దం పరమాత్మ వాచకమే, జీవాత్మ యొక్క వాచకం కాదు. ప్రకృతి వాచకం ఎలాగో కాదు, జీవాత్మ వాచకం కూడా కాదు. ఎందుకంటే అనుపపత్తి అయోగ్యత హేతు, రెండు కారణముల చేత మనకు అయోగ్యత లేదు కాబట్టి, ఆ సామర్థ్యం లేదు కాబట్టి మనం చెప్పుకున్నాం. అసామర్థ్యత్వాత్, అయోగ్యత్వాత్, అల్ప సామర్థ్యత్వాత్ అని చెప్పుకున్నామట. కాబట్టి మనకు ఆ సామర్థ్యం లేదు కాబట్టి ఈ కారణం చేత కూడా సతు
అల్పశక్తి, అల్పశక్తివంతుడా జీవాత్మ. సతు అల్పశక్తి ఏకదేశీచ, అందులో ఏకదేశంలో ఉంటాడు. ఇక జీవాత్మ ఇక్కడ ఉంటే వేరే చోటు లేదు. ఇక్కడ మనం ఉన్నాం, మీరు మీ స్థానంలో కూర్చొని మీరు వింటున్నారు అంటే అక్కడ ఒక దేశంలో ఉన్నావు, నీది ఒక ప్రాంతంలో ఉన్నావు, ఒక స్థానంలో ఉన్నా, నేను ఒక ప్రాంతంలోనూ ఒక స్థానంలోనూ. ఏకదేశీ ఆత్మ. కానీ పరమాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. కానీ పరమాత్మ సర్వవ్యాపకుడు. కానీ జీవాత్మ యొక్క శక్త చైతన్యవంతమైనటువంటి ఆ గుణం కలిగినప్పటికీ కూడా అది సర్వత్రా వ్యాపించలేదు. అందుకే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, సతు అల్పశక్తి, అల్ప సామర్థ్యంతో యుక్తమైంది. ఏకదేశీచ, అది ఏకదేశంలో ఉంటుంది. జీవాత్మ నీలో ఉంటుంది, నా ఆత్మ నాలో ఉంటుంది. అట్లా ప్రత్యేక పదంలో భిన్న భిన్నంగా ఉంటుంది. జీవాత్మలు అనేక వేలంగా అనేక సంఖ్యలో ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. కానీ పరమాత్మ ఒకడే. అనేక జీవుల్లో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ ఒకడే, జీవాత్మ అనేకంగా ఉన్నాయి. కాబట్టి జీవాత్మ శక్తి, పరమాత్మ శక్తి భిన్న భిన్నంగా ఉన్నాయి. మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే సతు అల్పశక్తి ఏకదేశీచ తస్మాత్ ఆనందమయ భిన్నో అపి తత్వ నిగద్యతే. కాబట్టి ఆనందమయ భిన్నమైన సత్తా ఆ జీవాత్మకు ఉందని చెప్పి మనకు స్పష్టమవుతుంది. తస్మాత్ ఆనందమయ భిన్నో అపి, భిన్నమైంది అని చెప్పి తత్వ నిగద్యతే ఆ రకంగా అక్కడ చెప్పుకున్నాం. అంటే ఆ పరమాత్మ కంటే భిన్నమైనటువంటి సత్తా జీవాత్మకు ఉంది, అల్పశక్తి సామర్థ్యం ఉంది, ఏకదేశంలో ఉంటాడు అని చెప్పి చెప్పుకున్నాం. యత్సా తమ ఆనందమయం లబ్ధ్వా అని దీనికి ఉదాహరణ చూపిస్తున్నామట. అందుకే తత్వ నిగద్యతే భిన్నోపి. ఇక్కడ తస్మాత్ ఆనందమయాత్ భిన్నోపి, భిన్నంగా ఉంటూ ఉన్నాడని చెప్పినా కదా తత్వ నిగద్యతే. అక్కడ చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా అంటే యత్ సా తమ్ ఆనందమయం లబ్ధ్వా ఆనందీ భవతి. యత్ సా అంటే సా అంటే జీవాత్మ, తమ ఆనందమయం ఆనంద స్వరూపుడైనటువంటి ఆనందమయుడైనటువంటి ఆ పరమాత్మ లబ్ధ్వా పొంది ఆనందీ భవతి. అంటే జీవాత్మ అల్ప సామర్థ్యంతో ఉంది కాబట్టి ఆ పరమాత్మను ప్రార్థించి స్తుతించి ఆనందీ భవతి అంటున్నాం ఇక్కడ. ఆ పొంది అంటే జీవాత్మ పరమాత్మ యొక్క అంశమైతే పరమాత్మ పూర్ణ స్వరూపుడు, పూర్ణ ఆనంద స్వరూపుడు. పూర్ణాత్ పూర్ణ ఉదచ్యత అని చెప్పుకుంటాను. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ పరమాత్మను పూర్ణం నుంచి పూర్ణ తీసివేసినా కూడా ఎప్పుడు పూర్ణంగానే ఉంటాడు. ఎప్పుడు వికారం చెందడమాట, ఎప్పుడు విభాగం చెందడమాట. ఆయన పూర్ణ స్వరూపుడు. పరమాత్మ యొక్క అంశమైనప్పుడు వాళ్ళు అనుకున్నా కూడా ఆ పూర్ణ ఆనందంగా ఉండాలి, అక్కడ వికారం ఉండకూడదు. కానీ ఇక్కడ జీవాత్మ ఆ పరమాత్మని పొంది ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొంది ఆనందీ భవతి అంటున్నాం. అంటే ఆనంది భవతి అంటున్నాం అంటే ముందు లేదు కాబట్టి జీవాత్మ దగ్గర ఆనందం లేదు కాబట్టి ఆ పరమాత్మను పొంది ఆనందపడుతుంది, ఆనందిస్తుంది. కాబట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ పరమాత్మత్వం భిన్నమైంది, ఇక్కడ జీవాత్మత్వం భిన్నమైంది చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ యత్సాత్తం ఆనందమయం, ఆనందమయుడు అయినటువంటి పరమాత్మ లబ్ధ్వా పొంది ఆనందీ భవతి. ఎవరు? ఆ జీవాత్మ ఆనందపడుతుంది, సంతోషపడుతుంది. కాబట్టి తత్సంగేన ఆనందం అనుభవతి. అంటే ఆ పరమాత్మ యొక్క సాంగత్యం చేత ఈ జీవాత్మ ఆనందం అనుభవతి, ఆనందం అనుభవిస్తుంది అనమాట. యథా ఎలాగంటే ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. తాపమయ అగ్ని సంగేన కశ్చిత్ జన తాపం అనుభవతి. అంటే తపిస్తున్నటువంటి అగ్ని యొక్క సాంగత్యం చేత, బాగా మండుతున్నటువంటి అగ్ని యొక్క సాంగత్యం చేత కశ్చిత్ జన తాపం అనుభవతి. ఎక్కడైతే అగ్ని బాగా మండుతుందో అక్కడ దాని దగ్గరికి వెళ్ళామంటే ఆ అగ్ని యొక్క గుణం వస్తుంది, అగ్ని యొక్క గుణం వేడి మనకు తగులుతుంది, ఆ ఉష్ణ స్పర్శ మనకు తగులుతుందన్నమాట. అంటే అగ్ని యొక్క సాంగత్యం చేత, అగ్ని యొక్క సమీప రావడం చేత అగ్ని యొక్క గుణాలు, ఉష్ణత అనేది ఆ వ్యక్తికి తగులుతుంది. అంటే ఆ గుణాలు ఇక్కడ వచ్చాయి. అదేవిధంగా కశ్చిత్ జన తాపం అనుభవతి, ఆ తాపాన్ని ఆ ఉష్ణను అనుభవిస్తున్నా. అదేవిధంగా తస్మాత్ జీవో బ్రహ్మణో నితరాం భిన్న ఏవ. అందుకే ఆ రకంగా జీవాత్మ కూడా పరమాత్మను పొంది ఆనందాన్ని అనుభూతిని పొందుతుంది. పరమాత్మ దగ్గర ఆనందం లేదు, ఆ పరమాత్మను స్తుతి ప్రార్థన ద్వారా పరమాత్మను పొంది ఆనందాన్ని అనుభవిస్తుంది. అందుకే తమ ఆనందమయం లబ్ధ్వా, ఆనంద స్వరూపుని పరమాత్మను పొంది ఆనందీ భవతి, ఆనందపడుతుంది. ఇక్కడ ముందు లేదు కాబట్టి ఆనందపడుతుందన్నమాట. కానీ ఇక్కడ జీవాత్మ వేదు, పరమాత్మ వేదు అని చెప్పి మనకు స్పష్టంగా అవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తస్మాత్ జీవో బ్రహ్మణో నితరాం భిన్న ఏవ. అందుకే జీవుడు ఇక్కడ బ్రహ్మణో నితరాం భిన్న ఏవ, బ్రహ్మ కంటే భిన్నమైంది. నితరాం స్పష్టంగా భిన్న ఏవ ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ భాష ద్వారా కూడా మనకు. కాబట్టి మనకు ఈ సూత్రార్థం ప్రకారంగా నా ఇతరో అనుపపత్తి, ఇక్కడ బ్రహ్మాత్మ కంటే భిన్నమైన జీవాత్మ ఆనందమయ సత్తా అనేది ఆ పరమాత్మకు సంభవించదు. యోగ్యత లేదు కాబట్టి, అల్పశక్తి సామర్థ్యం యుక్తమైంది కాబట్టి, ఏకదేశంతో యుక్తమైంది కాబట్టి ఆ శక్తి లేదు. కాబట్టి ఈ బ్రహ్మాత్మ కంటే భిన్నమైన ఆత్మ జీవాత్మ
మనం అంగీకరించాలి. కాబట్టి ఈ మనకు తస్మాత్ జీవుడు బ్రహ్మణో నితరాం భిన్న ఏవ, జీవుడు బ్రహ్మాత్మ కంటే భిన్నమైంది, జీవాత్మ కంటే భిన్నమైన తత్వము ఆ పరమాత్మకు ఉంది. కాబట్టి పరమాత్మకు భిన్నమైనది తీసుకోవాలి. కాబట్టి ఆనందమయ శబ్దం ఇక్కడ బ్రహ్మవాచకమే అని చెప్పి ఆ జీవాత్మ యొక్క వాచకం కూడా భిన్న సత్తా, భిన్న రూపంలో అల్పశక్తి సామర్థ్యంతో ఉందని చెప్పి మనకు ఇక్కడ వేదం బ్రహ్మని భాషలో మనకు స్పష్టంగా మనం చెప్పుకున్నాం. తస్మాత్ జీవో బ్రహ్మణో నితరాం భిన్న ఏవ ఇది, భిన్నమే అని చెప్పి మనం ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. ఫస్ట్ ఇంకా దీనికి కాదు చెప్తున్నాడు, ఈ జీవుడు బ్రహ్మ కాదు, జీవుడు బ్రహ్మ కాదు అని చెప్పడానికి ఇది ఆనందమయ శబ్దం అయితే బ్రహ్మవాచకమే, జీవాత్మక వాచకం కాదు, ప్రకృతి వాచకం కాదు అని చెప్పి చెప్పండి. ఇంకా కారణాలు చెప్తారు. భేద వ్యపదేశాచ, ఇంకా కూడా భేదాలు అనేక ప్రమాణాలు ఉన్నాయి. అంటే ఆనందమయ శబ్దం బ్రహ్మవాచకమే, జీవాత్మ కాదు, ప్రకృతి కాదు అని చెప్పడంలో ఇంకా అంటే ఈ రకంగా చెప్తూ 3 తత్వాలను మనకు ఇప్పుడైతే మనకి దీని వర్ణన ప్రకారంగా జీవాత్మ కంటే భిన్నమైన ఆత్మ పరమాత్మత్వం ఒకటి ఉందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే జీవాత్మ అల్పశక్తి సామర్థ్యంతో యుక్తమై ఉంది కాబట్టి, ఏకదేశంలో ఉంది, ఒక స్థానంలో ఉంది కాబట్టి ఆ పరమాత్మను ప్రార్థించి ఆనందీభవతిని చెప్పి మనం స్పష్టంగా అంతా చెప్పుకున్నామట. కాబట్టి మనకి ఇక్కడ ఈ రకమైన ప్రమాణం ద్వారా కూడా మనం జీవాత్మ కంటే భిన్నమైన ఆత్మ పరమాత్మ తత్వం ఒకటి ఉందని చెప్పి తెలుసుకోవాలి. అలాగే వేద వ్యపదేశాచ అని చెప్పి ఒక ప్రమాణం వస్తుంది, ఇది ఇంకొక కారణం చెప్పబడింది. అలాగే కామాచ నా అనుమానాపేక్ష అని చెప్పి ఇంకొక సూత్రం చెప్పబడుతుంది. అలాగా ఆ బ్రహ్మ కంటే భిన్నమైన ఆత్మ జీవాత్మ ఒక తత్వం ఉంది, జీవాత్మ కంటే భిన్నమైన ఆత్మ పరమాత్మ ఒక తత్వం ఒకటి ఉంది. అది ఆ తత్వం కేవలం ఆనందమైన తత్వము, అది బ్రహ్మలో సాధ్యమవుతుంది, జీవాత్మలో సాధ్యం కాదని చెప్పి ఈ రకంగా మనం ఈ సూత్రం యొక్క అర్థాన్ని, అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేసుకున్నాం. మహర్షి వేదం వ్యాస మహర్షి రచించిన సూత్రం యొక్క అభిప్రాయాన్ని ఈ రకంగా మనం స్పష్టం చేసుకున్నాం. ఫస్ట్ ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. ఒక 3 నిమిషాలు టైం ఉంది మనకు. ఈ 3 నిమిషాల్లో ఓకే అండి. సో ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ఇక్కడ మనకు చెప్పండి. ఇక్కడ వేదవ్యాసులు అంటే భాగవతము మహాభారతం రచించిన వేదవ్యాసులు ఈ వేదవ్యాసులు ఇద్దరు ఒకటే. అదే తీసుకోవాలండి. ఓకేనా? అనేక మతభేదాలు ఉన్నాయి, కానీ మీరు అదే తీసుకోండి. ఓకేనా? సో ఈ రకంగా మనకు ఇక్కడ మనకు వివేచన చేయబడిందో అది విద్వాంసులో ఉండే శైలి అండి. కాబట్టి మనం తత్వము చెప్పుకున్నా ఆ పరమాత్మ జీవాత్మ తత్వాన్ని పొందినా పరమాత్మ తత్వాన్ని పొంది నీకు ఆ శక్తి, ఆ యోగ్యత, ఆ సామర్థ్యం వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఆ తత్వం అంటే మనకి యథార్థ తెలుస్తుంది. మనం ఇక్కడ జీవుడే బ్రహ్మ, పరమాత్మే బ్రహ్మ అని చెప్పి ఇక్కడ మనం విచారించాల్సిన అవసరం లేదన్నమాట. మనకు అందరికీ లక్ష్యం, జీవుడికైనా ఏ రకంగా భావించినా కూడా లక్ష్యం మనకు ఆనందాన్ని పొందడం అనమాట. ముందు ఆ లక్ష్యం వరకు మనం వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు మంత్రాల ద్వారా మనకు ఒక సిద్ధాంతం చెప్పుకుంటున్నాం కాబట్టి విద్వాంసుల మధ్య పరస్పరం ఇలాగా చర్చ నడుస్తూ ఉంటుంది. అది మన లాంటి సామాన్య వ్యక్తులకు కాదనమాట. మనము ఆ తత్వాన్ని మనం పొంది దానికోసం ప్రయత్నం చేయాలి. జీవాత్మ అల్ప సామర్థ్యంతో ఉంది కాబట్టి మనం రోజు ప్రార్థిస్తున్నాం. మనకంటే సామర్థ్యవంతుడు, శక్తివంతుడు మన లోకంలో ఏ విధంగా చూస్తున్నాం, మనకంటే ఆ జ్ఞానంలో, ఐశ్వర్యంలో ఉన్నతంగా ఉన్నాడు. అలాగే అందరికంటే కూడా ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, పూర్ణ ఆనంద స్వరూపుడు ఆ పరమాత్మ. మనందరం కూడా ఆ పరమాత్మ తత్వాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తున్నాం అనమాట. కానీ ఇటువంటి అనేక ఉదాహరణలు మనకు దృష్టాంతాల మాధ్యంతో, ఉపనిషత్తులు వచ్చిన మంత్రాల మాధ్యంతో, మనకు వచనాల మాధ్యంతో మనకు ప్రస్తావించబడుతుంది. కాబట్టి మనం ఆ రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇవి మీకు ఇంకా అన్ని చదివినప్పుడు మీకు విషయ పరిజ్ఞానం ఏంటో మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి చిన్న చిన్న వ్యత్యాసాలు, అవి వారి సిద్ధాంత భేదం కాదు, అది వారి యొక్క శైలి అనేది భిన్న భిన్నంగా ప్రస్తావించడం, ఒక్కొక్క తత్వాన్ని ప్రధానంగా తీసుకొని చెప్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఖండన మండలి అర్థం చేసుకోకుండా వారి యొక్క ఆ శైలి అర్థం చేసుకొని మీరు ఇక్కడ ఉండే తత్వాన్ని, మూల ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఈ రకంగా మన విషయాన్ని ప్రస్తావించుకున్నాము. నెక్స్ట్ ఇదే విషయంలో ఇంకా మనం చెప్పుకుందామండి. ఓకే, ఏదైనా సందేహం ఉంటే రేపు ఒకసారి విచారించండి, రేపు చర్చించుకుందాం. రేపు మటుకు యథావిధిగా మనకు 9:15కు ప్రారంభమవుతుంది. 8:15కు ప్రారంభమవుతుంది. 9:15కు మనకు సంపన్నం అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఈరోజు కొంచెం కార్యక్రమం కారణంగా కొంచెం ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి రేపు అందరూ గమనించగలరు. 9:15కు అందరూ వచ్చేసేయండి. అస్తు. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు,
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే గురుజీ. నమస్తే మహోదయ.